వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. నాంపల్లి పోలీస్ స్టేషన్ పరిధి అట్లాగే ఎంఎన్జీ క్యాన్సర్ హాస్పిటల్ దగ్గర అయితే ఒక యువకుడిని హత్య చేసినటువంటి ఘటన ఇప్పుడు కలకలం అయితే క్రియేట్ అవుతోంది. ఎందుకంటే కేవలం 20 సంవత్సరాలు మాత్రమే ఉంది. అట్లాగే ఆయన మీద రౌడీ షీటర్ అనే కేసు కూడా ఉంది. ఆయన ఆల్రెడీ ఒక మర్డర్ కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు అనేటువంటిది కూడా పోలీసులు అట్లాగే లాయర్ చెప్పినటువంటి పరిస్థితి. ఆయన పేరు వచ్చేసి అయాన్. సో చంద్రాయణగుట్టకు సంబంధించిన వాసి, ఫ్యామిలీ మెంబర్స్కి సంబంధించే మర్డర్ కేసులో ఆయన ఇన్వాల్వ్ అయి ఉన్నాడు అని చెప్పేసి దగ్గరలో అంటే నాంపల్లి కోర్టులో ఆయన కేసు హియరింగ్ ఉండింది. హియరింగ్ తర్వాత ఆయన నీలోఫర్కి సంబంధించిన హోటల్లో తాగిన తర్వాత ఇంటికి వెళ్తున్నటువంటి టైంలో మాటు వేసినటువంటి దుండగులు నలుగురు వ్యక్తులు దాడి చేసినట్టుగా చెప్తున్నారు. కత్తులు అట్లాగే బ్యాట్తోని దాడి చేసిన పరిస్థితి అయితే కనిపించింది. సో ఒక్కసారిగా 11:30 ప్రాంతాల్లో జరిగినటువంటి ఈ ఇన్సిడెంట్ అయితే ఈ నాంపల్లి పరిసర ప్రాంతాల్లో మనం చూడొచ్చు ఎట్లాంటి పరిస్థితి ఉంది అనేది కూడా స్పష్టంగా మనకు కనిపిస్తోంది. సో ఇతని మీద ఆల్రెడీ కేసు ఉంది. సో కేసు హియరింగ్లో భాగంగా ఆయన కోర్టుకి హాజరై ఆ తర్వాత ఇంటికి వెళ్తున్నటువంటి టైంలో దుండగులైతే ఆయన మీద మాటు వేసి పూర్తిగా హత్య చేసినట్టుగా పోలీసులు అయితే ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినటువంటి పరిస్థితి. అట్లాగే వీళ్ళు ఎవరైతే మర్డర్ అటెంప్ట్ చేశారో వాళ్ళు ఎవరు ఏంటి అనేది కూడా పూర్తిగా ఇన్ఫర్మేషన్ అయితే కలెక్ట్ చేసిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. స్పాట్లో మాత్రం ఇది సిచ్యువేషన్ కంప్లీట్లీ ఇక్కడ ఉన్నటువంటి ఈ వేన్ అంతా కూడా క్లియర్ చేస్తూ ఉన్నారు. అయితే వాళ్ళ లాయర్ చెప్పినటువంటి విషయాన్ని బట్టి అయితే ఆయన 2020 సంవత్సరంలో పూర్తిగా ఆయన మీద ఒక మర్డర్ కేసు అయితే నమోదైంది. అట్లాగే వాళ్ళ బాబాయికి సంబంధించిన కేసులో ఆయన ఇన్వాల్వ్ అయ్యాడు అనేటువంటిది ఒక కేసు. అండ్ అట్లాగే ఆయన మీద ఈవెన్ రౌడీ షీటర్కి సంబంధించిన కేసు కూడా ఉంది. కాబట్టి ఈ అన్ని కేసుల నేపథ్యంలోనే మేబీ అందులో అంటే ఎవరో వాళ్ళకి సంబంధించిన వాళ్ళే ఆ కేసులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళే కేసుకి సంబంధించిన వాదన ఉన్న నేపథ్యంలోనే ఈ సందర్భంలోనే ఆయన మీద కక్ష కట్టినటువంటి వాళ్ళు ఈ మర్డర్ చేసి ఉంటారు అని పోలీసులు అయితే ప్రాథమిక నిర్ధారణకైతే వచ్చిండ్రు. కానీ అత్యంత దారుణంగా బ్యాట్తో అట్లాగే కత్తితో పొడిచి చంపినటువంటి పరిస్థితి. ప్రస్తుతం నాంపల్లిలో ఒక మర్డర్ అయితే జరిగింది. అయితే కోర్టు కేసుకి సంబంధించి వచ్చినట్టుగా చెప్తున్నారు. వాళ్ళ లాయర్ మనతో పాటు ఉన్నారు. ఒక్కసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ సార్ उनका नाम क्या है? ఎవరు అతను? అయాన్ ఖురేషి. ఎవరు అతను? ఏమైంది? మాకు తెలియదు. మేము కూడా పోలీస్ కాల్ చేసినా మేము ఎక్కడ వచ్చినా ఆయన అంటే మర్డర్ అయింది. అయాన్ ఖురేషి అంటే మీరు ఎట్లా అంటే ఏం కేసు ఉంది? మర్డర్ కేసులో సీసీఎల్ ఉన్నారు. జువెనైల్ అక్యూజ్. మరి చంపింది ఎవరు తెలియదు. మాకు కూడా తెలియదు. అది ఇప్పుడు పోలీసు వాళ్ళు చూస్తున్నాం. ఇవాళ కేసుకి సంబంధించి వచ్చా హియరింగ్ కోసం వచ్చిన ఆయన. హియరింగ్ తర్వాత ఆయన ఇంటికి పోతున్నా అప్పుడే ఎవరు అటాక్ చేసిన. అంటే గతంలో ఏం మర్డర్ కేసు ఉంది ఆయన మీద? ఆయన ఏంటంటే జీజా ఇంకా జీజాగా మర్డర్ కేసు है इनके ऊपर. क्या करे అంటే ఏమైంది? इनको क्या करे अब तक तो हमको मालूम ही नहीं है क्योंकि अभी सीसीएल का केस चल रहा था. वो ट्रायल के बाद मालूम होता था क्या हुआ था. అంటే ఇవాళ హియరింగ్ ఏముండే? అయిపోయింది. హియరింగ్ అయిపోయింది మేడం. 10 విట్నెసెస్ క్లోజ్ చేసిన. 21 to 30 విట్నెసెస్ క్లోజ్ చేసిన మేడం. ఏంటంటే అది పాత కేసు ఉంది కదా. ఏ ఇయర్? 2020. ఇప్పుడు విట్నెస్ రాలే అందుకోసం మేడం ఈరోజు 10 విట్నెసెస్ క్లోజ్ చేసినాం. అంటే ఈయనకేమన్నా అనుమానం ఉందా ఎవరి మీదైనా? మేబీ నాకు థ్రెట్ ఉంది అని ఎప్పుడైనా చెప్పిండ్రా? తెలియదు. ఆయన ఫ్యామిలీకి అడగాలి ఒకసారి. మాకు కూడా తెలియదు. తెలియదు. ఆయన ఫ్యామిలీ కూడా అడగాలి ఒకసారి. ఓకే. ఇప్పుడు ఎంతమంది అటాక్ చేసినట్టు చెప్తున్నారు? పోలీసు వాళ్ళు చెప్తున్నారంటే 3-4 మెంబర్స్ ఉన్నారు. 3-4 మెంబర్స్. ఇప్పుడు ఎవరైనా తీసుకున్నారా? అదుపులోకి తీసుకున్నారా? ఫొటోస్ తీసుకున్నా పోలీసు వాళ్ళు. తెలియదు. అది ఐడెంటిఫై చేస్తాం పోలీసు వాళ్ళు. ఏ టైంలో జరిగిందండి? టైం కూడా తెలియదు మాకు పోలీస్ కాల్ చేసినాం. మాకు అయాన్ నంబర్ నుంచి ఫోన్ చేసి మాకు ఇన్ఫార్మ్. ఏ టైంకి వచ్చింది? ఏమన్నారు? ఇప్పుడు హాఫ్ అన్ అవర్ బిఫోర్ కాల్ చేసినా. మాకు కాల్ చేసి ఇక్కడ రాండి చెప్పిన. మేము ఎక్కడనే వచ్చినాం. ఓకే వస్తున్నా అంటే చెప్పిన. ఆయన ఏంటంటే కత్తలైంది. మేము చూసినాం అంతే. ఎట్లా దేంతో పొడిచారు? ఎన్ని ఘాట్లు ఉన్నాయి? తెలియదు మాకు కూడా. మొత్తం పోలీసుకు తెలుసు. మాకు ఏం తెలియదు.
మేము ఖాళీ వచ్చినా పోలీస్ కాల్ చేసినా మేము వచ్చేసి ఐడెంటిఫై చేసినా ఇంకా డీటెయిల్స్ ఇచ్చిన పోలీస్ వాళ్ళకు కేసు డీటెయిల్స్ ఇచ్చిన అంతే. ఎక్కడ ఉంటారు ఈయన? హాఫీజ్ బాబా నగర్. హఫీజ్ బాబా నగర్. ఓకే, మ్యారీడా? అన్మ్యారీడ్ 20 years. 20 years. ఓన్లీ జస్ట్ 20 years? జస్ట్ 20 years. ఓకే. ఏంటి 20 years అతని మీద మర్డర్ కేసు ఉందా? అయినా ఏంటంటే పోలీస్ వాళ్ళు ఇన్వాల్వ్ చేసిన ఫ్యామిలీ మొత్తం ఫ్యామిలీకి ఇన్వాల్వ్ చేసిన. అయితే ట్రయల్ నడుస్తుంది కదా ఇప్పుడు, కథం ట్రయల్ ఎండ్ ఉంది ఇప్పుడు. 2-3 పేజెస్లో కథం అవుతుంది. కొత్త బండి ఉన్నట్టుంది కదా? అది తెలియదు మాకు పర్సనల్. ఎన్ని ఇయర్స్ నుంచి కేసు టేకప్ చేస్తున్నారు? మేము స్టార్టింగ్ నుంచి 2020 నుంచి 2020 అప్పుడు నుంచి మేము టేకప్ చేస్తున్నాం. ఓకే. ఇతని మీద ఒక్క మీద ఎలిగేషన్ అలా ఫ్యామిలీ? ఆయన ఫ్యామిలీ దగ్గర ఉంది. ఆయన ఏంటంటే ఒకటి సిసిఎల్ ఉంది కదా, ఆయన అప్పుడే జువెనైల్ ఉంది, అండర్ 18 years. అందుకోసం ఆయన సపరేట్ ఉంది కేసు. ఆయన ఫాదర్ అండ్ బ్రదర్స్ ఆయన నాంపల్లిలో ఉంది సార్. వస్తున్నా సార్. ఫోన్స్లో మనం చూడొచ్చు, ఇగో ఇదే కత్తి సేకరిస్తున్నటువంటి పరిస్థితి. బాడీలో సగం ఉండిపోయింది, ఇప్పుడు సగం కలెక్ట్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. అత్యంత దారుణంగా నరికి చంపేసిన సిచ్యువేషన్ అయింది. ఈ క్లూస్ అయితే అన్నీ కలెక్ట్ చేసుకుంటున్నారు. అతనిది ఇప్పుడు ఆ విక్టిమ్ ఎవరైతే ఉన్నారో ఇది అతని బండి, నంబర్ ప్లేట్ కూడా కనీసం లేదనమాట, కొత్త బండి. సో ఈ ఇక్కడ మర్డర్ జరిగింది ఇక్కడ ఈ ప్రాంతం టోటల్గా మనం చూడొచ్చు. ఇంకా కూడా బ్లడ్ స్టెయిన్స్ అనేటివి ఇంకా కూడా కనిపిస్తున్నాయి. ఇప్పటివరకు క్లూస్ టీమ్ అంతా కూడా సేకరించింది, ఇవన్నిటిని కూడా కలెక్ట్ చేసుకొని వాళ్ళు తీసుకుపోతున్న పరిస్థితి మనం చూడొచ్చు. ఇది రోడ్ రిపేర్ నడుస్తోంది ఇక్కడ కంప్లీట్లీ. ఈ రోడ్ అంతా కూడా అంటే రోడ్ కన్స్ట్రక్షన్ నడుస్తుంది కాబట్టి ఇక్కడ కూడా ఎవరు రాకపోకలు సాగించే పరిస్థితి లేదు. ఇదంతా కూడా గుంతలమయంగా ఉంది. ఇక్కడ రోడ్ కన్స్ట్రక్షన్ నడుస్తుంది. అండ్ ఇక్కడ మనం చూడొచ్చు ఇది నీలోఫర్ హాస్పిటల్ అన్నమాట. నాంపల్లి కోర్టులో ఆయన కేసుకి సంబంధించి ఆయన అంటే 2020లో కేసుకి సంబంధించి ఆయన హీరింగ్ కోసం వచ్చిండు. ఆయన మీద మర్డర్ కేసు కూడా ఉంది. సో ఆ మర్డర్ కేసులో భాగంగా ఆయన జువెనైల్ అంటే మైనర్గా ఉన్నప్పుడు ఈ మర్డర్ ఎలిగేషన్ వచ్చింది కాబట్టి ఆ కోర్టుకి సంబంధించిన హియరింగ్ కోసం నాంపల్లి కోర్టుకు వచ్చిండు. ఆ తర్వాత హియరింగ్ అంతా అయిపోయిన తర్వాత నీలోఫర్ హాస్పిటల్లో ఛాయ్ దాగి ఇంటికి వెళ్తున్నటువంటి టైంలోనే మాట వేసినటువంటి దుండగులు ఆయనను పూర్తిగా కత్తులతో పొడిచి చంపినటువంటి పరిస్థితి. ఇది మేబీ ఒక అర్ధగంట అంటే 11:30 ప్రాంతంలో జరిగినటువంటి ఇన్సిడెంట్ మనం చూడొచ్చు. ఇక్కడ అందరు కూడా మనకు కనిపిస్తూ ఉన్నారు, పబ్లిక్ అంతా కూడా. ఇదంతా కూడా నీలోఫర్ హాస్పిటల్కి సంబంధించిన పేషెంట్సే రాకపోకలు సాగిస్తూ ఉంటారు కాబట్టి ఇక్కడ మనము కంప్లీట్గా చూడొచ్చు. ఒక్కసారి సార్ బాడీ పైన ఎన్ని కత్తిపోట్లు? చెప్పకూడదు మేడం, యాక్చువల్గా మేము చెప్పకూడదు మేడం, మేము చెప్పకూడదు. అది అంటే నార్మల్గా ఎంత నార్మల్గా మేము చెప్తే మళ్ళీ క్లూజ్ టీమ్ అనేది దానికి ఇది చెప్పకూడదు మేడం, చెప్పకూడదు. అవునా? కానీ భయంకరంగా చంపింది అంతేనా? సో క్లూస్కి సంబంధించి సేకరించారు కాబట్టి వాళ్ళు చెప్పడానికి లేదు అన్నటువంటి మాట చెప్తున్నారు. సో కంప్లీట్లీ మనం చూడొచ్చు ఇక్కడ. ఇప్పుడు ఈ క్లూస్ అన్నీ కలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మళ్ళీ నార్మల్ దిశగా ఇక్కడ కంప్లీట్లీ ఈ అంటే ఈ రోడ్నంతా కూడా క్లియర్ చేసే పనిలో కనిపిస్తోంది. సో మనం అక్కడ చూడొచ్చు, అక్కడ వరకు కూడా రోడ్ అంతా కూడా బ్లాక్ చేసేసి డే టైంలో జరిగినటువంటి మర్డర్ కావడంతో పూర్తిగా సెన్సేషన్గా మారిపోయింది. అట్లాగే క్యా దేఖే భయ్యా? हम तो कुछ भी नहीं देखे, सब हो गए बाद आए हम, सब हो गए बाद अच्छा पुलिस आके क्या हुआ बोले तो एक जने को कौन की मार दिए, बस उतना ही मारे। सो यहाँ पड़ी हुई थी लाश देखे आके। अच्छा टाइम कितना हुआ? टाइम 11:30। हाँ 11:30। अच्छा हाँ कितने जन? 3 जने थे कहते। 3 जने मैं तो नहीं देखा। अच्छा 3 जने थे कहते। अच्छा ओके। ये पूरा पब्लिक घूमने का जगह है ना? ये नीलोफर होटल है, यहाँ बहुत पब्लिक आती जाते रहती इधर से। हाँ तो क्या हुआ होगा? क्या हुआ कि क्या कि हमको क्या मालूम, खाता हुआ देख रहे हैं, सब पब्लिक देख रही है, हम भी देख रहे हैं बस। कहाँ पर रहते हैं? मैं ये महल्ले का ही छूँ, मैं बाजार घाट का ही छूँ मैं। अच्छा ठीक है।
సో అది చాలామంది ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా మర్డర్ జరిగింది అని తెలుసుకున్న తర్వాత చాలామంది ఇక్కడికి వచ్చి చూసి వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. సో ఇంతకుముందు మనం లాయర్తో కూడా మాట్లాడినప్పుడు కూడా అదే చెప్తున్నారు. సో ఒక్కసారిగా 11:30 ఆ ప్రాంతంలో అందరు కూడా ఇక్కడ అంటే నార్మల్గా పబ్లిక్ అందరూ వెళ్తూ వస్తున్నటువంటి టైంలోనే ఈ మర్డర్ జరిగింది. 3-4 ఇంకా కూడా పోలీసులు వెతికే పనిలో ఉన్నారు. బట్ ఒక్కసారిగా మర్డర్ జరిగింది. అట్లాగే కత్తితోని ఎప్పుడైతే పొడిచారో ఆ సగం కత్తి ఆ బాడీలోనే ఉండిపోయింది. గొంతు దగ్గర, ఛాతీ దగ్గర ఇవన్నీ కూడా ఘాట్లు పెట్టినటువంటి పరిస్థితి. సో చాలా కసిగా ఈ మర్డర్ చేసినట్టుగా మాత్రం ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యక్ష సాక్షులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతున్నాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటుంది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు